సినిమా ఒక్కసారి విశ్వక్సేన్ చూడండి లోపల మీ పిల్లలను వదిలేసుకొని వస్తారు సినిమాకి అర్థమవుతుందా బాయ్కాట్ అన్న నా ఫ్రెండ్స్ సినిమాకి వచ్చిండ్రు ఏ తమ్ముడు ఏ తమ్ముడు ఏ తమ్ముడు అరే నా ఫ్రెండ్స్ అన్నారు బాయ్కాట్ లైలా అన్నోలే నా సినిమా వచ్చి అరే ఏ ముందురా లైలా పిసుకుదామా వచ్చేదామా అన్నారు ఏ అట్లాంటి వాళ్ళు చాలా మంది వచ్చిరమ్మా చాలా మంది వచ్చిర్రు చెప్పేదాన్ని ఒకటే సినిమా ఏందంటే సినిమా ఓకే తీర్చు కానీ సినిమాలో రకరకాలుగా చేశారు సినిమా హీరోని మేమే అంటలే సినిమాని మేమే అంటలే కానీ ఆయన ఏదంటే అది మాట్లాడడం ఆ సినిమా ఫంక్షన్లో ఏదంటే అది ఓకడం ఏదో లెవెనని ఎవడో మాట్లాడిన దానికి మా హీరో చూసుకోవాలి మా హీరో ఆల్రెడీ సారీ చెప్పిండ్రే ఇక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ మా సినిమా సంబంధం లేదు భయ సినిమా బాయ్కాట్ అంతే ఏ లేదు వీడు బాయ్కాట్ అన్నాడు వీడు వచ్చి చూసిండు వీడే బాయ్కాట్ అన్నాడు వీడు వచ్చి చూసిండు లైలా పండు కూడా తీసుకొచ్చిండు లైలా పండు కానీ నేను ఫైన్ లో చెప్పేదాలో ఒకటే లైలా పండు తింటాడు లైలా పండు తింటాడు ఆయన సినిమా తగ్గట్టు లైలా పండు తింటాడు సినిమాలో బయట దేని మాట్లాడతారు ఎందుకు మాట్లాడినోడే గుద్దవాల కొట్టండి నువ్వు అలాంటి గుద్దవాల కొట్టండి మా హీరో కష్టపడ్డాడనా అన్నా అన్నా ప్లీజ్ అన్నా మా హీరో చాలా కష్టపడ్డాడన్నా ఈ సినిమాకి ప్లీజ్ చూడండి అన్న మీ దండం పెడతానా అన్నా ప్లీజ్ అన్నా హీరో కష్టపడతాడు కరెక్ట్ కానీ ఏందా మాట్లాడటం ఎవడో చెత్త నా కొడుకు చేసిన దానికి మా హీరో తప్పంటే వారిని కొట్టండి తిట్టండి చంపండి కానీ మా సినిమానైతే బతికియండి అయ్యా ప్లీజ్ అయ్యా మా సినిమానైతే బతికియండి అయ్యా నేను కూడా జగన్ నేను కూడా ఒకప్పుడు జగన్ కి ఏటు ఉండే కానీ ఏదైతే పృథ్వీరాజ్ మాట్లాడిండో అది చాలా తప్పు అట్లాంటి దేవుడు శిక్షించాడు ఆల్రెడీ బీపీ షుగర్ అన్ని తక్కువ హాస్పిటల్లో పడ్డాడు వాడు భయపడుతుండు వాడిని ఏమైనా వేసుకోండి కానీ మా ఓన్ సినిమా అయితే బతికేయండి అయ్యా మీకోసం లైలా అనే గెటప్ వేసిండు ప్లీజ్ అయ్యా కరెక్ట్ ఆయన ఏంటంటే సినిమా ఫంక్షన్ సినిమా గురించే మాట్లాడాలి ఆయన ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వాగడం ఆ పార్టీ వాళ్ళు ఓడిపోయారు మరి మీలాంటి వాళ్ళు వాని తెలుగు ఇండస్ట్రీ నుంచి బాయ్కాట్ చేయండి అట్లాంటి తెలుగు ఇండస్ట్రీ నుంచి బాయ్కాట్ చేయండి నేను అంటలేదు ఇప్పుడు మేము జగన్ ఫ్యాన్స్ అంటుండే వీడు నేను ఫైన్ విశ్వక్సేన్ గారిని మంచిగా ఉంటానన్నా సినిమా బాగుంది అన్న సూపర్ హిట్ సినిమా బ్లాక్ బస్టర్ చెప్పండి మేడం సినిమా బాగుంది చూసిన బాగుంది కామెడీ ఉంది ఫైటింగ్ ఉంది మాస్ ఉంది క్లాస్ ఉంది విశ్వక్సేన లేదు అది క్యారెక్టర్ అంటే విశ్వకన్నా దానికి మన కోసం మన ఆడియన్స్ కోసం జనాలకి నవ్వించడానికి చెప్పిన అంటే చేసిన క్యారెక్టర్ బాగుంది సినిమా సూపర్ హిట్ అందరు చూడాలి సినిమా అన్నా రండనా అన్నా నేను పోయిస్తానా ఇంటర్వెల్కి ముందు విశ్వకన్నా తర్వాత ఫస్ట్ సోనుబాయ్ తర్వాత లైలా రెండు బ్లాక్ బస్టర్ భయ్యా మొత్తం ఇట్లా చింపి వాడేసి ఇట్లా పేపర్స్ ఉంటాయి ఎగిరేనియరు కదా ఇట్లా మొత్తం ఇట్లా ఎగిరేస్తుండే నేను మాత్రం సూపర్ సినిమా కోయి మొత్తం కోసిన మొత్తం ఇట్లా మొత్తం నేను ఫుల్ ఎంజాయ్ చేసిన భయ్యా స్టార్ట్ అయిన కాంచెలి ఎండింగ్ వరకు సూపర్ హిట్ సినిమా సూపర్ ఎంజాయ్ చేసిన ఫుల్ కామెడీ ఉంది మదర్ సెంటిమెంట్ కూడా ఉంది సినిమాలో భయ్యా బుకింగ్స్ అసలు ఓపెన్ అవ్వలేదు థియేటర్లో జనం లేరంటున్నారు భయ్యా అది ఒక్కటి ఆ పృథ్వీ చేయడం వల్ల సినిమా అట్లా అనిపిస్తుందేమో అందరికీ కానీ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా చెప్తున్నా బ్లాక్ బాస్టర్ ఎవరి టైప్లో ఏమంటారు చెప్పరు చింపి పడేసిండు ఎవరికి దొరకకుండా భయ్యా గొర్రెల సీన్ ఏం లేదు వీళ్ళనికి ఒక మటన్ షాప్ ఉంటుంది వీడేదో లంగపుక్ వ్యవహారం చేస్తే తీసుకొచ్చి అనేసి అలా ఆ మేకలలో వేస్తారు అంతే ఆ మేకల కౌంటింగ్ ఉండదు గొర్రెల కౌంటింగ్ ఉండదు వాడు చెప్పిన సీనే ఉండదు సినిమా పక్కా బ్లాక్ బస్టర్ పక్కా భయ్యా స్టోరీ సూపర్ స్టోరీ ఉంది అన్న బ్యూటీ పార్లర్ నడిపిస్తారు ఓల్డ్ సిటీలో బ్యూటీషియన్ మాత్రము లేడీస్కే ఈర్చే వస్తుంది ఆయన లైలాన్ చూస్తే మాత్రం బట్టలు చింపుకుంటారు అన్ని గెటప్లు వేసాడు ఒక 5-6 లేడీస్ గెటప్లు వేసాడు మాత్రం ఆ లేడీస్ గెటప్లో కూడా ఫైట్ కూడా కిరాకిచ్చాడు సూపర్ సోను మోడల్ వచ్చిండు లైలా కూడా నచ్చింది లైలా సీన్ చూస్తుంటే సైలెన్సర్ 1000 స్పీడ్లో రేస్ అయింది కోయ్ మొత్తం ఇట్లా కోసిన మొత్తం కోయ్
ఏయ్ కై కై సునిశ్చిత్ కామెడీ సెకండ్ హాఫ్లో లైలా కామెడీ మాత్రం చాలా బాగా నచ్చిందన్న. చాలా మంచిగా కష్టపడ్డాడు. గుడ్ అంటే కామెడీ తీద్దామని అనుకున్నాడు డైరెక్టర్. సెకండ్ హాఫ్లో మాత్రం అది ఫుల్ వర్కౌట్ అయింది. సునిశ్చిత్ లాస్ట్లో ట్విస్ట్ కూడా చాలా బాగా అనిపించింది. ఈ మధ్య సునిశ్చిత్ బాగా వైరల్ కదా ఆ పాత్ర. అంటే సో తను ఏదైతే నిజ జీవితంలో ఏదైతే మాట్లాడుతో దాన్నే స్టోరీగా దీంట్లో పెట్టారు. అది బాగా పండింది. డైలాగ్స్ కొన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఫైట్ సీక్వెన్స్ కూడా చాలా బాగుంది. లైలా అనేది గెటప్ చాలా ఇష్టంతో చేయాలని చేసినట్టున్నాడు. బట్ వర్కౌట్ అయింది, కామెడీ వర్కౌట్ అయింది. అక్కడక్కడ ఉన్నాయి బట్ అవంతా ఏమి ఇంపాక్ట్ చూపెట్టామన్న. స్టోరీలోకి వెళ్ళిపోతుంది. గుడ్. అక్కడక్కడ ఎమోషన్ కొట్టి సరిపోయింది. అంటే బ్లాక్ బాస్టర్ తీయాలనే తీస్తారు ఎవరైనా మంచి సినిమానే. బట్ వర్కౌట్ అయింది వాళ్ళకి. మంచి కామెడీ జనరేట్ చేయగలిగిండు. విశ్వక్సేన లైలా గెటప్, సాంగ్స్ టు సాంగ్స్, హీరోయిన్ ఎక్స్పోజింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే కొద్దిగా సెంటిమెంట్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో ఫన్నీగా అయింది చూడు, అది చాలా బాగుంది. బాగుంది సెట్ అయింది. అంటే ఆ సిచ్యువేషన్ దగ్గర వచ్చిందిగా కోయని. ఎందుకంటే ఇప్పుడు ఆ మీమ్స్లో బాగా ఫేమ్ అయింది కదా, అది తీసుకున్నట్టున్నారు. గుడ్. 3 ఇస్తాను భయ్య. థ్యాంక్ యూ. విశ్వసేన అన్న కెరీర్లో ఒక డిఫరెంట్ జోనర్ అనుకోవచ్చు. చాలా డిఫరెంట్గా ఉంది మూవీ కూడా. హీరోగా చేసిందంత ఒక లెవెల్ అయితే నిజంగా లేడీ గెటప్లో చేయాలంటే మామూలు కష్టం కాదండి. అసలు హార్డ్ వర్క్ అంటే గట్టిగా హార్డ్ వర్క్ చేశాడు ఈ మూవీకి. అలాగే హీరోయిన్ కూడా అసలు ఆ అమ్మాయి నడిమేంటండి అసలు ఘోరం. నిజంగా ఇంత హార్డ్ వర్క్ చేస్తారా, ఇలాంటి హార్డ్ వర్క్ హీరోయిన్స్ ఉంటారా అనుకున్నా కానీ చాలా హార్డ్ వర్క్ అమ్మాయి. అసలు ఆ అమ్మాయి నడుము చూస్తే మొత్తం 6 ప్యాక్ బయట పడిపోయింది. చాలా హార్డ్ వర్క్. అమ్మాయి కూడా చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ అనుకోవచ్చు. ఎందుకంటే 10 సినిమాలు ఖచ్చితంగా ఈ సినిమాతో తనకు ఖచ్చితంగా 10 సినిమాలు వస్తాయి. అలాగే విశ్వసేన అన్న గురించి చెప్పాలంటే హీరోగా చేసిందంత ఒక లెవెల్ అయితే అమ్మాయి లేడీ గెటప్లో చూస్తే నాకే టెంప్టింగ్గా ఉంది. ఆ ఫిగర్ని చూస్తే అలా ఉందన్నమాట. చాలా డిఫరెంట్గా చేసింది, చాలా బాగుంది. చాలా నేనే చెప్తున్నాను, నేనే టెంప్ట్ అవుతున్నా. అలా ఉంది విశ్వసేన అన్న నడుము, అయ్యారాలు, అదంతా వేరే లెవెల్. అలాగే నెక్స్ట్ ఇలా అందరికీ అంటే కొత్త వాళ్ళని కూడా చిన్న వాళ్ళని కూడా తీసుకోవడం ఈ మూవీలో. విశ్వసేన అన్న క్యారెక్టర్ వైజ్ కానీ నిజంగా అదంతా డిఫరెంట్ అనుకుంటే సునిశ్చిత్ అనే చిన్న యూట్యూబర్ని తీసుకోవడం, చాలామంది కొత్త వాళ్ళు కూడా అవకాశం ఇచ్చారు. ఎవ్రీథింగ్ చాలా డిఫరెంట్ ఉంది. కానీ ఇలాంటి క్యారెక్టర్లు ఎవరు చేయలేరండి. తెలుగు ఇండస్ట్రీలో అందరూ హీరోగా చేయగలుగుతారు కానీ లేడీ గెటప్గా ఒక హీరోగా చేయాలంటే చాలా అంటే నామూష్గా ఫీల్ అవుతారు. అలాంటిది ఈజ్ బెస్ట్. అంటే మూవీలలో ఈజ్ ఒక డిఫరెంట్ జోనర్ అనుకోవచ్చు. చాలా బాగుందండి మూవీ అయితే బాగుంది. ఆ సాంగ్ కూడా కోయి సాంగ్ అనేది కానీ అదంతా డిఫరెంట్, చాలా డిఫరెంట్. అంటే ఎంజాయ్ చేస్తారు. బయట కోయి సాంగ్ ఇన్స్టాలో మీమ్స్లో ఎట్లా వాడిరో అంత మించి ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుందండి సినిమా అయితే. పర్లేదు. కామెడీ బ్రో ముందునే అంటారు హిందీలో పైలా, ఇప్పుడు వస్తే సినిమా లైలా. కుర్రాళ్ళు ఏం ఊరా మాస్ పర్ఫార్మెన్స్ బ్రో. ముందు విశ్వక్సేనకు ఆన్సర్ చెప్పాలి బ్రో. టూత్ పేస్ట్లో వాడతారు మిస్వాక్, ఈ సినిమాలో ఉన్నాడు విశ్వాక్. సినిమా మాత్రం బాగుంది బ్రో. కాకపోతే స్టోరీ గారు వచ్చేసరికి కొంచెం రొటీన్ అనిపించింది. హీరో గారి యాక్టింగ్ కానీ ఆయన డెడికేషన్ కానీ ఆన్సర్కి వచ్చేపోవచ్చు. 1 టైం వాచబుల్ బ్రో. ఎందుకంటే హీరో గారి కోసం మాత్రం చూడాలి. స్టోరీ లైన్ వచ్చేసరికి ఒక లైన్ పరంగా ఎట్లా నడుస్తుందో ఇది ఒక సినిమా ఒక లైన్ పరంగా, ఒక మేకప్ గురించి ఒక మొత్తం స్టోరీ ఒక లైన్ పరంగా నడిచింది సినిమా మొత్తం. ఆయన లేడీ గెటప్, ఆయన యాక్షన్స్ కానీ చూసుకుంటే ఆయన డెడికేషన్కి ఒక ఆన్సర్ చెప్పుకోవచ్చు. తప్పితే సినిమా గురించి చెప్తే అంత రొటీన్ అనిపించింది బ్రో. నిజంగా చెప్పాలి ఈ సినిమాని బైకాట్ చేసే అవసరం లేదు బ్రో. ఆల్రెడీ సినిమాలో మ్యాటర్ లేదు బ్రో. హీరో గారి కోసం 1 టైం వాచబుల్ బ్రో, అంతే. లేడీ గెటప్, హీరో గారి యాక్టింగ్ కానివ్వండి, ఆయన డెడికేషన్ కానీ హ్యాండ్స్ అప్ చెప్పుకోవచ్చు. సినిమా స్టోరీ పరంగా చూసుకుంటే సినిమా రొటీన్ అనిపించింది. ఒక 250 సినిమా రెట్టింపు దానికి ఆయన న్యాయం చేయకపోలేదు. అంటే ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేశారని చెప్పుకోవచ్చు బ్రో. మోడల్ లైలా మోడల్ సోను మోడల్ ఏం నేను కాదా మోడల్ గుండు మోడల్. హైదరాబాద్ గల్లీలో ఉన్న ప్రతి మోడల్ కష్టాలు చూపించిండు భయ్య. కొంతమంది మోడల్ కూడా చూపించాడు. నిజంగా మోడల్ అనే వర్డ్ని మనం మర్చిపోతున్న టైంలో సోను మోడల్, లైలా మోడల్ని క్రియేట్ చేసి తీసుకొచ్చి చూపించి హైదరాబాద్లో మోడల్ని కొంతమంది కూడా చూపించాడు. నిజంగా కొన్ని క్యారెక్టర్లు ఇలా కనిపించాడు. మనం షార్ట్లలో చూస్తుంటాం కదా, వాళ్ళు పడే తాపత్రయం చూపించాడు. వాళ్ళు 90కి 90 ఏదో సెలబ్రిటీ అవ్వాలని కాదు, వాళ్ళు తనలో ఉన్న ఏమంటారు కళని బయటకు చూపించడానికి వాళ్ళు మోడల్గా అవతారం ఎత్తి మనని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. అలా అని చెప్పేసి మనం చాలా మంది మోడల్ని కించపరుస్తున్నాం అన్నాడు. నిజంగా వాళ్ళు పడే కష్టాన్ని చూపించాడు. సోను మోడల్ కంటే ఎక్కువ లైలా మోడల్ నాకు నచ్చింది. ఎందుకంటే ఒక లేడీగా గెటప్ వేసుకొని 2 గంటలు మేకప్ వేసుకొని 2 గంటలు యాక్టింగ్ చేసేసి 2 గంటలు మేకప్ చేయడానికి పడే కష్టం, ఆడవాళ్ళు మన కోసం పడే కష్టం ఏంటి, వాళ్ళ మేకప్ వెనక వాళ్ళ కష్టాలు ఏందో నాకు అర్థమైనాయి అన్నాడు. ఖచ్చితంగా ఆడవాళ్ళ కష్టాన్ని బాధని అర్థం చేసుకొని వాళ్ళకి సెల్యూట్ కొట్టాడు సోను మోడల్. మస్తు అనిపించేసింది. ఇంకా అన్నిటికన్నా సినిమాలో హైలైట్ ఏంటంటే సునిశ్చిత్ను మర్చిపోతాం వాడు ఉన్నాడు అని
మనం మర్చిపోయే టైంలో సునిశ్చితం తీసుకొచ్చి సినిమా మొత్తంలో సునిశ్చితం చూపించాడు చూసావా, రియల్లీ గ్రేట్. సోను మోడల్కి సెల్యూట్ కొడుతున్నాను. అలాగే సోను మోడల్ లైలా మోడల్గా అవతారం ఎత్తిన ఆ క్యారెక్టర్ గెటప్ హ్యాండ్సమ్గా ఒక లైలా మోడల్ ఉంటే ఎలా ఉంటుందని చూపించాడు. అలాగే పార్టీ పరంగా కొంచెం ట్రోల్ అవుతుంది అంటున్నారు. జగన్ అన్న నిన్ను కించపరిచే అంశాలు లేవన్నా, మీరు అన్న మీ నాన్నగారన్న చాలా ఇష్టము, చాలా మంది మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు తెలంగాణ, ఆంధ్రాలో, రాయలసీమలో కూడా. సో మిమ్మల్ని కించపరిచే అంశాలు ఏమీ లేవు. కావాలని కొంతమంది యూట్యూబర్స్, కొంతమంది ట్రోలర్స్ మీ పార్టీకి అవమానం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ ఛానళ్ళు వాళ్ళు హైలైట్ అవ్వడానికి చేసుకున్న ప్రయత్నం మాత్రమే. దయచేసి సినిమాను ఆపద్దని అన్న పాదాభివందనం చేసి చెప్తున్నాము నీకు, నీ పార్టీకి, అలాగే నాన్నగారికి. చాలా బాగుంది సినిమా, చాలా అంటే ఎంటర్టైన్మెంట్ బాగుందన్న. నిన్ను కించపరిచే అంశాలు ఎక్కడ లేవు. దయచేసి మీ అభిమానులు ఎవరైనా ఉంటే చెప్పండి, సినిమాని ట్రోల్ చేయొద్దని చెప్పండి. సినిమాకు నచ్చితే ఒకసారి చూసి, నచ్చితే ఇంకెవరికైనా నలుగురికి చెప్పమని చెప్పండి, సినిమా చూడమని చెప్పండి. కానీ నిన్ను కించపరిచే అంశాలు లేదు. ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము సోను మోడలే కాదు లైలా మోడల్ని కూడా తొక్కి పడేసడం. జగన్ నిన్ను బాధపడే అంశాలు అయితే ఏం లేవు. ఇంకా టోటల్గా సినిమా గురించి చూసుకుంటే సునిశ్చిత్ క్యారెక్టరు, లైలా క్యారెక్టరు, పాటలు బాగున్నాయి. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే కొయ్ మస్త్ అనిపించేసింది. చాలా అంటే చాలా మంది జస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమా, ఒకసారి చూడొచ్చు. అలాగే వల్గర్ ఏమీ లేదు, అడల్ట్ కంటెంట్ ఉండే, అడల్ట్ డైలాగ్ ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీ పరంగా పిల్లలతో కాకుండా సింగిల్గా వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. 3 ఇస్తాను భయ్య, 4 దాకా ఇవ్వను, 3 ఇస్తాను. హిట్ కొట్టాడు, జస్ట్ హిట్ కొట్టాడు, హిట్ అంతే. ఓకే, థ్యాంక్ యూ.